ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు నాగిరెడ్డి, రిటైర్డ్ ఆర్మీ, మోదులకుంట గ్రామం, సత్యసాయి జిల్లా. కానీ ఇప్పుడు నేను వ్యవసాయం ఆర్మీలో పనిచేసిన తర్వాత వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వదులుకొని ఒక 12 ఎకరాలు చీనీ తోట సాగు చేస్తున్నాను. కానీ ఈ వర్షాలు ఎక్కువైనప్పుడు ఈ ఏరుకుళ్ళు, ఈ పులుసు పురుగు అనే దానికి మాకు ఎవరు సరిగ్గా చెప్పలేదు. కానీ ఈ నల్లి, ఈ ఎర్ర నల్లి, దీనికంతా మన సుధా ఫర్టిలైజర్స్ అని ఉంటాడు కదా, సుధా ఆయన ఎస్వి ఫర్టిలైజర్ తాడిమేరిలో ఈ బుష్ అనేది తీసుకున్నాను. బుషి ఈ బుషి 1000 లీటర్లకు 1 కేజీ వేసిన. దాని తర్వాత నాకు స్ప్రేలు 20 స్ప్రేలు కొట్టేవానికి 12 స్ప్రేలోనే పోయిన సంవత్సరం పంట బాగా వచ్చింది. తక్కువ స్ప్రేలు అంటే స్ప్రేయింగ్ తగ్గుతుంది. నీకు స్ప్రేయింగ్ ఇచ్చిన వల్ల కొడతా అంటాము, అది వారానికి ఒకసారి. ఇది కొట్టిన తర్వాత 2 నెలల వరకు ఎటువంటి స్ప్రే చేయలే. ఏ నల్లి రాలేదు, మీకు నల్లి రాలే. నీకు ఇవి మచ్చవి తెగులు అని అంటారు కదా, మచ్చ తెగులు, అవి ఎర్రనల్లి, చక్కెర వ్యాధి అంటారు, ఏదో చక్కెర వస్తుంది, అది కూడా దీంతో కంట్రోల్ అయింది. ఒక నెల వరకు వేరే నేను స్ప్రే చేయలే. ఇది చేసిన తర్వాత నేను మాక్సిమం నాగార్జున కంపెనీవే వాడతా, వేరే కంపెనీ వాడను. ఎందుకంటే మిక్స్ ఉంటాయి అనేది నాకు ఒక మనసు ఫస్ట్ నుండి ఒక అవగాహన. ఆ అవగాహనతో నాగార్జునతో. కానీ ఈ బుష్ అనేది బుషి అది రేట్ చెప్పినప్పుడు కొంత భయపడినా. కానీ కొట్టి చూడు అని చెప్పినాడు ఆయన ఫర్టిలైజర్ షాప్ అతను. కొట్టిన తర్వాత అనిపించింది ఇది రేట్ అయినా అది 4 స్ప్రేర్లకు 5-6 స్ప్రేర్లు తగ్గించింది కాబట్టి నాకు కవర్ అయిపోయింది. అందుకే ఈ బుషి అనేది నేను మాత్రం ఎప్పుడు వాడతా ఉన్నాను. మీరు వేరుకుళ్ళు అన్నారు కదన్నా, వేరుకుళ్ళు ఆస్కార్ అనే మందు ఉంది. ఆస్కార్ అనే మందు దాంట్లో వచ్చేసి అజస్ట్రోబిన్ 120%, తెబుకుండా 240 ఉంటుంది. అది వేరుకుళ్ళు రాదేకోకుండా 1 ఎకరాకు వచ్చేసి 1/2 లీటర్. ఓకే, లీటర్ వ్యాలిడమైజేషన్ కలుపుకొని వదలాలి. వ్యాలిడమైజేషన్ లీటరు, అది 1/2 లీటరు ఒక ఎకరాకు డ్రిప్ లో వదలమంటావా? సరే. అదే ఇంకొకటి మాకు రైతులకు ఒక డౌట్, ఈ పులుసు పురుగు అనేది పోనే దానికి నివారణ మందులే లేవంటారు. దాని గురించి మీరు ఏమన్నా నాకు చెప్పండి. మన దాంట్లో పైరాకిల్ ఉందన్న, పైరాకిల్ ఉంది, తాలపన పైరాకిల్ అంటారు అనమాట. దాన్ని వచ్చేసి ఇది నీమాయిల్ ఉంటుంది కదా, 10,000 50. నీమాయిల్ 10,000 అది కలిపి వాడితే నీకు ఎంత వాడమంటారు? పైరాకిల్ 2 ml లీటర్ ఎకరాకు నాకు చెప్పాల. ఎకరాకు వచ్చి స్ప్రేయా? స్ప్రే మంది, స్ప్రే మందు. ఓకే, లీటర్ 2 ml. లీటర్ 2 ml అంటే 1000 లీటర్లు ట్యాంకుకు 2 లీటర్లు వేసుకోవాలి. నీమాయిల్ దాంట్లో కలుపుకోవాలి. నీమాయిల్ ఎంత ఏమంటారు? 10,000 ppm అని ఉంటుంది దాంట్లో వచ్చి నీకు 1 ml వేసుకోండి. అంటే ఒక ట్యాంకుకు 1000 లీటర్ల ట్యాంకుకు 1 లీటర్. ఓకే, ట్రై చేస్తాము. ట్రై చేసిన తర్వాత చెప్తా. అంతవరకు మనం చెప్పలేము. అది మళ్ళీ ఖచ్చితంగా రైతులు ప్రతి ఒక్కరు పులుసు పురుగు నివారణకు ఏమన్నా నీకు తెలుసునా అని అడిగినారు. నేను ఆల్రెడీ మిలిటరీలో ఉండి వచ్చిన నాకేం తెలిసిన ఆయన, మీరు వ్యవసాయం చేసిన వాళ్ళు కాబట్టి మీరు చెప్పాలని నేను అడుగుతా. కొన్ని ఫర్టిలైజర్ షాపులు పులుసు పురుగు లేనే లేదు, మందులే లేవన్నారు కాబట్టి దాని మీద మీరు శ్రద్ధ వహించి మాకు మంచిగా మీరు ఉన్నట్లుగానే ఇడుస్తా. కావాలంటే కొట్టమంటే కొడతా. దానికి నాకు రిజల్ట్ వస్తే తర్వాత నేను మీకు వీడియో చెప్తా. వీడియోలో ప్రతి ఒక్కరికి చెప్తాను నేను కరెక్ట్ గా ప్రజలకు. ఎందుకంటే రాంగ్ దారి అంటే తప్పు దారి పట్టకూడదు రైతులను. నీకు అనుమానం అవసరం లేదు, డెమో చేపిస్తాం. పైరాకిల్ అనేది ఓకే, డెమో చేపించి అది రిజల్ట్ ఉంటే మీరు వాడండి, లేకపోతే మీకు ఇతర రైతులు రిజల్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. చెట్లు చూడి మీరే చూడండి ఎన్ని చెట్లు పోయినాయి లోపల. వాడిస్తాం. 10 ఏళ్ళ చెట్లు కూడా కాదు, ఒక 1000 చెట్లకు 200 చెట్లు పోయినాయి. మీకు ఖచ్చితంగా అది డెమో చేపిస్తాం, మీరు వాడండి, మీకు రిజల్ట్ వాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు సార్. ఓకే సార్, నమస్కారం, వెల్కమ్.